హరే కృష్ణ. సంతోషాన్ని మీరు క్యాలిక్యులేట్ చేయగలరా? నాకు ఇంత సంతోషం ఉంది, ఇంత తక్కువ సంతోషం ఉంది, అంత ఎక్కువ సంతోషం చెప్పగలరా? చెప్పగలరు. ఒక ఫార్ములా ఉంది, మన శాస్త్రంలో ఉంది. ఏంటో తెలుసా? సంతోషం ఈజ్ ఈక్వల్ టు, మ్యాథ్స్లో చెప్తున్నా, సంతోషం ఈజ్ ఈక్వల్ టు నా సదుపాయాలు డివైడెడ్ బై నా కోరికలు. ఎక్కువ సదుపాయాలు ఉన్నాయనుకో, 100 సదుపాయాలు ఉన్నాయి, 100 కోరికలు ఉన్నాయి, అప్పుడు ఎంత నీ సంతోషం? 100 డివైడెడ్ బై 100 అంటే ఎంత? నీ 100 ఒకటి. ఒకటంటే ఎంత? ఒకటంటే ఏదో ఉన్నావు, సంతోషం ఉన్నావు. ఎన్ని కోరికలు ఉన్నాయో అన్ని సదుపాయాలు ఉన్నాయి. కానీ సదుపాయాలు చాలా తక్కువ ఉన్నాయి, కోరికలు చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఏమైపోద్ది? మైనస్కి వెళ్ళిపోతావు. అంటే లేదు, ప్రబంధం లేదు, కానీ కోరికలు ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడు కష్టపడుతూ ఉంటావు, నిరానందంగా ఉంటావు. కానీ సదుపాయాలు ఎక్కువ ఉన్నాయి, కోరికలు తక్కువ ఉన్నాయి. అప్పుడు ఏమైంది? సదుపాయాలు 100 ఉన్నాయి, కోరికలు 10 ఉన్నాయి. అంటే ఎంత సంతోషంగా ఉంటావు? 100 డివైడెడ్ బై 10 అంటే ఎంత? 10% నీ సంతోషం పెరిగిపోద్ది. శాస్త్రం తెలుసుకున్నవాడు ఏం గ్రహిస్తాడంటే, సదుపాయాలు ఎన్ని రావాలో నీ చేతుల్లో లేవు. సదుపాయాలు భగవంతుడే ఇస్తాడు. నువ్వు ఏం చేసినా సదుపాయాలు పెంచలేవు. కర్మానుసారంగా నీకు ఎన్ని రావాలన్నీ వస్తాయి, కానీ కోరికలు మాత్రం నీ చేతుల్లో ఉన్నాయి. నువ్వు కోరికలు తగ్గించుకున్నావు అనుకో, ఉన్న సదుపాయాలతో కూడా ఆనందంగా ఉంటావు. కోరికలు తగ్గించుకోలేదనుకో, నీకు ఎన్ని సదుపాయాలు ఉన్నా నిరానందంగానే ఉంటావు. దానికే భగవంతుని తిట్టకు, వేరే వాళ్ళని తిట్టకు. నీ ఆనందానికి కారణం నువ్వే. అది ఏంటి? కోరికలు తగ్గించుకో, సంతోషం పెంచుకో. హరే కృష్ణ.